తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగబోతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించబోతున్నారు. రెండో దశలో మొత్తంగా 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచులు 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది సర్పంచ్ పదవులకు 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడతలో 392 పంచాయతీలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 26 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత పోలింగ్ లో భాగంగా 507 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతుంది. రెండో విడతలో మొత్తం 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉండగా 56 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామంలో పోలింగ్ నిలిపివేశారు. 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 311 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. సెకండ్ ఫేజ్ లో 393 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 82 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పోటీలో 1074 మంది అభ్యర్థులున్నారు. ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో 160 పంచాయతీలు 1379 వార్డుల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 8 మండలాల్లోని 142 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇక రెండో విడతలో మొత్తం 149 గ్రామ పంచాయతీలకు 7 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 గ్రామాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో పోలింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ బూత్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. మన వెనకాల చూడొచ్చు. ఓటర్లు కూడా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ బూత్ 8 గంటల లోపే మొత్తం ఓటర్లు చాలా వరకు తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని విధులకు వెళ్ళిపోయినట్టుగా మనకి సమాచారం ఉంది. మనం చూస్తున్న అడపదలు ఒకరిద్దరు తప్ప ఇక్కడ ఎవరు కనిపించలేదు. మనతో ఇక్కడ అధికారులు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పోలింగ్ బూత్ అంతా ఖాళీగా ఉంది, కారణం ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లోనే కొందరు పొలాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎంప్లాయీస్ మార్నింగే వచ్చారు. మాకు 2 గంటల్లోనే 9 o'clock వరకే 30% పోలింగ్ వేస్తారు. మొత్తం 1000 ఓట్లలో దాదాపు 300 ఓట్లు పోలేస్తారు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయమే 8 o'clock జిల్లా కలెక్టర్ ప్రావణ్య గారు కూడా ఈ పోలింగ్ స్టేషన్ సందర్శించి అభినందించడం జరిగింది. ఇది మనం చూస్తూ ఉన్నాం. పోలింగ్ కూడా ప్రశాంతంగా ఉంది. ఒకరొకరుగా ఇప్పుడే వస్తున్నారు. ఉదయం 8 గంటలపై మ్యాక్సిమం ఇక్కడ పోలింగ్ అయితే అయింది. ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి విడత ఏదైతే కొన్ని అక్కడక్కడ పోలింగ్ ఆలస్యం కావటం, అదేవిధంగా కౌంటింగ్ అనేది కూడా గంటన్నర కొన్ని సెంటర్లో ఆలస్యం కావడం జరిగిన నేపథ్యంలో ఈసారి అలా జరగకుండా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా ఎస్పీ పరితోష్ పంకజ్ పకడ్బందీగా ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు. ఎక్కడ కూడా ఉదయం 7 గంటల ప్రారంభమైనటువంటి ఏదైతే పోలింగ్ ఉందో సవ్యంగా 1 గంట వరకు కూడా సవ్యంగా జరిగేలా అన్ని పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. రాత్రే ఇక్కడికి పోలింగ్ సామగ్రి అంతా చేరుకుంది. ఉదయం టంచనగా 7 గంటలకే పోలింగ్ ప్రారంభ నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు సంగారెడ్డి, మెదక్ ఈ 2 జిల్లాలో ముఖ్యంగా విధులకు వెళ్ళే పరిశ్రమలు ఉంటాయి. అనేక పరిశ్రమల కార్మికులు ఉదయం 7 గంటలకు షిఫ్ట్కి వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం షిఫ్ట్కి వెళ్లాల్సి కాబట్టి ఉదయం 7 గంటలకే తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని విధులకు వెళ్ళిపోతారు. కాబట్టి మ్యాక్సిమం 30-40% ఉదయమే అయిపోయింది. ఎందుకంటే 1 గంటకి పోలింగ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి తమ యొక్క విధులకు ఆఫీసులకి కావచ్చు, తర్వాత కర్మాగారాలకు వెళ్లాల్సిన కార్మికులు ఎవరుతున్నారో ఉదయమే ఓటు హక్కును ఉపయోగించుకొని వెళ్ళిపోయారు ఆ సందర్భంలో. అందుగురించే అధికార యంత్రాంగం కూడా 1 గంటలోపు పోలింగ్ ముగిసే నేపథ్యంలో ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా తమ యొక్క ప్రాంతాల పోలింగ్ బూత్ల వద్దకు వచ్చేసి తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. మనం చూసాం ఇక్కడ సుల్తాన్పూర్లో కూడా ఉదయం 8 గంటలకే
మొత్తం మ్యాక్సిమం ఇక్కడ తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని తమ యొక్క విధులకు ఓటర్లు వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడికి సమాచారం ఉంటుంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సుల్తాన్పూర్ నుంచి.